ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని సూటిగా అడుగుతున్నాం. ఏఎస్ఎఫ్ గా అధికారంలోకి రాకముందు ఆయన ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాప్త యువకులం పేరుతో పాదయాత్ర చేపట్టి వేలాది మంది విద్యార్థులను తన బహిరంగ సభలో భాగస్వామ్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తా ఉంది. రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, సర్టిఫికేట్లు కాలేజీలు ఇవ్వడం లేదు. నేను అధికారంలోకి వస్తే 6 నెలలు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పారు. 2 సంవత్సరాలు ముగిసింది లోకేష్ గారు. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన పేరుతో ప్రతి సంవత్సరం 1,100 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు వాటి రద్దు చేశారు. అవి రద్దు చేయడమే కాకుండా ఇంకా పెండింగ్ లో 2023-24 విద్యా సంవత్సరం 25-26 విద్యా సంవత్సరం చదివిన చదువుకి చేతిలో సర్టిఫికేట్లు లేక డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకుని రోడ్ల మీద స్విగ్గీ, జొమాటో ఆటోలు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. గత విద్యా సంవత్సరంలో మీ ఇంటికి మమ్మల్ని పిలిపించుకున్నారు ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని, ఇతర విద్యార్థి సంఘ నాయకుల్ని. ఫిబ్రవరి కల్లా పూర్తిగా బకాయి విడుదలని చెప్పారు. కేవలం 1,200 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థి లోకం ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ లోకేష్ గారికి బిచ్చగాళ్లా కనిపిస్తానని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాము.